శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఈ వారం మన గెస్ట్ 2004 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు ఎం మురళీకృష్ణ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్, సూళ్లూరుపేట, ఆంధ్రప్రదేశ్. మురళీకృష్ణ గారు సూళ్లూరుపేట పనిచేయక ముందు చాలా పోలీస్ స్టేషన్ పనిచేశారు. ఎక్కువ కాలం ప్రకాశం జిల్లాలో పనిచేశారు. ప్రకాశం జిల్లాలో పనిచేసిన టైంలో డబుల్ మర్డర్ కేసులు ఉన్నాయి. ఆ డబుల్ మర్డర్ కేసులు ఎలాంటి క్లూస్ లేని కేసులో కూడా క్లూస్ సంపాదించడం తో పాటు అందులో నేరస్తుడికి శిక్ష పడేలా ఆయన దర్యాప్తు చేశారు. అటువంటి కేసులతో పాటు ప్రస్తుతం సూళ్లూరుపేటలో జరుగుతున్న బార్డర్ ఇష్యూస్ ఎలాగుంటాయి, ఇక్కడ జరుగుతున్న క్రైమ్ ఏ విధంగా ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా తిరుపతి ఎస్పీ గారు ఆదేశాలతో ఇక్కడ జరుగుతున్న డ్రోన్ టెక్నాలజీ వాడడం వల్ల లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ అవుతుంది అనే విషయాల్ని సార్ అంటే తెలుసుకోండి. సార్ నమస్తే. నమస్తే. ఫస్ట్ మీకు మంచి మర్డర్ కేసులు అంటే మంచి కాదు, మర్డర్ కేసుల్లో శిక్ష పడేలా దర్యాప్తు చేసినందుకు, కన్విక్షన్ రేట్ వచ్చినందుకు మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఆఫీసర్కి కేసులు జరుగుతాయి, కానీ శిక్ష పడేలా దర్యాప్తు చేయడంలోనే ఆ ఎఫిషియెంట్ కనిపిస్తుంటుంది. ప్లస్ మీకున్న బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే మర్డర్ కేసులో ఎక్కువగా ఆ క్రైమ్ స్పాట్లోనే ఉండడం, ఆ క్రైమ్ స్పాట్ నుండి నిందితుడు విడిచిపెట్టిన విజిటింగ్ కార్డు కోసం తిరగడం, ఆ విజిటింగ్ కార్డు అంటే క్లూ పట్టుకున్న తర్వాత బ్రేక్ త్రూ చేయడం అనేది మీ స్టైల్. అంటే అక్కడ వరకు కాకుండా కన్విక్షన్ వచ్చే వరకు కూడా చేయడం అనేది, ఫాలోఅప్ చేయడం అనేది ఇంపార్టెంట్. వాటితో పాటు ఇప్పుడు ప్రజెంట్ సూళ్లూరుపేటలో క్రైమ్ రేట్ ఎలాగుంది, ఇక్కడ బార్డర్ ఇష్యూస్ ఎలాగుంటాయి, డ్రోన్ టెక్నాలజీ వాడడం వల్ల మీకు లా అండ్ ఆర్డర్ కానీ లేదా అన్సోషల్ మీడియా ఎలిమెంట్స్ ఎలా దాన్ని డిఫరెంట్ చేస్తున్నారు, ఇక్కడ మెయిన్ ఇక్కడ శ్రీహరికోట, ఇక్కడ ఏం చిన్న క్రైమ్ జరిగినా వరల్డ్ వైడ్గా దీనికి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీ ఎక్కువ ఫోర్స్ అంతా ఈ లా అండ్ ఆర్డర్తో పాటు మీ ఫోకస్ అంతా దాని మీద కూడా ఎక్కువ ఉండాలి. ఇవన్నీ ఎలాగ మీరు చేసుకొస్తున్నారు, క్రైమ్ రేట్ ఎలాగుంది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ముందు మురళీకృష్ణ గారు పేరెంట్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ, ఇవన్నీ చెప్పండి. అసలు ఈ పోలీస్ యూనిఫామ్ అంది బై ఛాన్సా బై చాయిస్? చాయిస్ సార్. చాయిస్. ఓకే, ఎందుకో? నేను 90స్లో 91 అనుకుంటాను, 1991లో పొన్నూరులో ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో అడ్డగడ్డ వెంకటరావు గారు అని ఎస్ఐ గారు ఉండేవారు. ఎవరండి? అడ్డగడ్డ వెంకటరావు గారు అని ఎస్ఐ గారు ఉండేవారు. టెర్రర్గా ఉండేది. అంటే ఆయన వస్తుంటేనే జనాలు పరిగెత్తడం, అంటే మీన్స్ ఒక ఫియర్, భయం. అంటే తప్పు చేసేవాళ్ళకి కానీ ఎస్ఐ గారు వస్తే భయం అందరికీ. ఎస్ఐ గారు వస్తుంటే రోడ్డు మీద ఎవరు ఉండేవాడు కాదు. అంటే సైకిల్స్ మీద వెళ్ళేవాడు కానీ పక్కకి వెళ్ళిపోవడం, అంటే కొంచెం ఒక క్రేజీగా అంటే అనిపించింది. అంటే పోలీస్ జాబ్ అంటే ఇంత పవర్ఫుల్గా ఉంటుంది అని అప్పుడు మనసులో పడిపోయింది. సో అది ఇష్టపడ్డాను. కంపల్సరీ పోలీస్ జాబ్లోకి మనం ప్రవేశించాలి, రావాలి. సార్ మీ పేరెంట్స్, నాన్నగారు, అమ్మ ఏం చేస్తుంటారు? మాది చినలింగాయపాలెం గ్రామం సార్, కాకుమాన్ మండలం, గుంటూరు జిల్లా. నాది సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం. అంటే పక్కా రైతులు మేము. అంటే మా ఫాదర్స్ కానీ ముత్తాతలు కానీ అందరూ కూడా రైతు కానీ పాడి పంటలు అంటే పశువులు పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఉండేవాళ్ళు. మా అమ్మగారు అప్పట్లో ఒక 7th క్లాస్ చదువుకున్నారు, మా నాన్నగారు చదువుకోలేదు. నాకు ఒక అక్క, ఒక అన్న, నేను మూడోవాడిని అనమాట. ఇంట్లో చిన్నవాడిని, కొంచెం గారాబంగా పెంచేవాళ్ళు. అక్కని మా అమ్మాయి ఏంటంటే తను వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాము, పిల్లలు ఆ ఫీల్డ్లోకి రాకూడదు, వీళ్ళు ఏదో ఒకటి మంచిగా చదువుకోవాలి అనుకుని ఆమె అదే కాన్సన్ట్రేషన్ చేసేది, అందరిని చదివించడం. ఆ విధంగా మా అక్కను కూడా ఒక ఎంప్లాయీకి ఇవ్వడం జరిగింది. మా అన్నను కూడా చదివించడం. ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే జాయిన్ అయ్యారు. ఆయన కూడా ఇప్పుడు బాపట్ల DCRB CIగా ఉన్నారు. ఈ పేరు ఎం శ్రీనివాసరావు అని. ఆయన 1998 బ్యాచ్. సో ఆయన ఇన్స్పిరేషన్, ఇద్దరం కలిసి పోలీస్ శాఖలోకి రావడానికి ట్రై చేసేవాళ్ళం. సో ముందు ఆయన వచ్చారు, తర్వాత ఆయన కూడా నాకు ఇన్స్పిరేషనే. మా బ్రదరు, అంటే బ్రదర్ అనడానికి కూడా కాదు, స్నేహితుల్లాగే ఉండేవాళ్ళం. సో ఆయన కూడా నాకు ఇన్స్పిరేషన్. సో నేను కూడా 2002లో రాశాను, 2004లో ఫైనల్గా ఎస్ఐగా జాయిన్ అవుతుంది. ఓకే, 2004లో అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? నేను ట్రైనింగ్ తర్వాత సోమశిల, నెల్లూరు జిల్లా సోమశిలలో ఒక 3 months పనిచేయడం జరిగింది. తర్వాత నెల్లూరు జిల్లాలోనే సీతారాంపురం అని ఒక మండలం ఉంది, బోర్డర్లో ఉంటుంది. అది కోరుమామిళ్ళ బోర్డర్లో. అక్కడ ఒక 20 months చేయడం జరిగింది. తర్వాత నేను ప్రకాశం జిల్లాకి ట్రాన్స్ఫర్ కాబడ్డాను. సార్ నెల్లూరు జిల్లాలో ఒక దగ్గర 3 నెలలు, ఒక దగ్గర 8 నెలలు పనిచేస్తున్నట్టు 20 months.
దీంట్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే సాధారణంగా ఫస్ట్ పోస్టింగ్లో ఏ ఎస్ఐ అయినా సరే మీరు చెప్పారు ఇందాక పొన్నూరులో ఎస్ఐ గారి లాగా ఆ విధంగా యూనిఫామ్ వేసుకొని జనాలు నిలబడాలి, జనంకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనేది ఇంట్లో ఉంటుంది. ఆ ట్రెండ్ మీరు చూసినప్పటికీ పొన్నూరుకి మీరు 2004లో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఆ ట్రెండ్ కొనసాగిందా లేదంటే తగ్గిందంటారు? ట్రెండ్ కొనసాగుతుంది, అయితే అంత భయం లేదు. అది పొన్నూరు అనేది ఒక మున్సిపాలిటీ అప్పట్లోనే 90లోనే, అది చాలా పాత మున్సిపాలిటీ. నేను వెళ్ళి సీతారామపురం వచ్చేసి ఒక మారుమూల ప్రాంతం, అంటే ఒక కడప నుంచి బస్సులు, అంటే బద్వేలు నుంచి బస్సులు, అంటే అట్లా బస్సులు తప్పితే రావచ్చు, నైట్ ఎవరు కనపడరు అనమాట. కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం కూడా ఉండింది అప్పుడు. ప్రకాశం జిల్లాలో బాగా ఎక్స్ట్రీమిజం ఉంది, నక్సలైట్ ప్రాబ్లం చాలా ఉండింది. బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పీగా పనిచేస్తున్న టైం అనమాట. సో ఇది బోర్డర్ కాబట్టి మమ్మల్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమనేవాళ్ళు. స్టేషన్కి గార్డ్ అవి ఉంటా ఉండేవి. అక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రజలు బాగా కొంచెం అమాయకంగా ఉండేవాళ్ళు. మీన్స్ చట్టం అంటే కొంచెం గౌరవం ఉండేది, అదేవిధంగా భయం కూడా ఉండేది. తప్పులేం పెద్ద కేసులు కూడా క్రైమ్ ప్రకారంగా పెద్ద కేసులు వచ్చాయి కాదు, కానీ ఆ ఉన్న వాటిలోనే మేము కొంచెం లిక్విడేట్ చేసుకుంటాం, అంటే కౌన్సిలింగ్ చేసుకుంటా, లోక్ అదాలతుల్లో కాంప్రమైజ్ చేసుకుంటా, ఆ విలేజ్ల్లో గొడవలు లేకుండా చేయటం, ఇవన్నీ చేయటంలో కూడా కొద్దిగా అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. పొలిటికల్గా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేను ప్రకాశం జిల్లాకి ట్రాన్స్ఫర్ వెళ్ళటం జరిగింది. మీన్స్ అంటే అంత మంచి పని చేస్తుంటే కూడా ఒక్కోసారి వాళ్ళకి ఇష్టపడకపోవచ్చు, అంటే కేసులని రాజీ చేస్తున్నాము, విలేజ్లో సమస్యలు లేకపోతే కూడా కొంతమందికి ఇష్టపడకపోవచ్చు. వాళ్ళ ఇన్కమ్ పోతుంది కదా, ఇన్కమ్ కాకపోయినా పొలిటికల్గా ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టమన్న కేసులు పెట్టకపోవచ్చు, వాళ్ళు చెప్పిన విధంగా చేయకపోవచ్చు. పోస్టింగ్ కాబట్టి పోస్టింగ్లో కొంచెం అది ఏమంటారు, కసి ఉంటుంది ఎవరికైనా, ఏ ఆఫీస్ ఏ ర్యాంకులో అయినా. కానీ మీరు పొన్నూరులో చూసినట్లుగా లేదని బాధపడ్డారా ఎందుకు వచ్చాం డిపార్ట్మెంట్లో? కానీ అట్లా బాధపడింది ఏం లేదు, కానీ ఆ విధంగా అంటే అది ఆ టైం అది, అంటే మనం ఇప్పుడు మేము చేసే రోజుల్లోకి ఇప్పటికి కొంచెం తగ్గింది, అంటే అంత చేయలేకపోవచ్చు. ఎందుకంటే రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి, పబ్లిక్ కూడా అవేర్నెస్ కలుగుతుంది. అంతకుముందు రోజుల్లో పోలీసు అంటే వాళ్ళు కనపడితేనే మాయమైపోయేవాడు. ఇప్పుడు అడుగుతున్నారు, సార్ నేనేమో తప్పు చేశానా. మంచిదేలేండి, పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది. అది ఆహ్వానించదగ్గ పరిణామం, ఎందుకంటే వన్ సైడ్గా ఉండకూడదు ఎప్పుడే. కాబట్టి అది నేనైతే చాలా సాటిస్ఫాక్షన్గా పనిచేశాను. ఆ 18 నెలలు కూడా నేను ఎవరికి లొంగలేదు. మీన్స్ అంటే ఎవరిని చట్టం ఏది ఉంటే, అంటే చట్ట ప్రకారం ఏదైతే చేయగలుగుతామో అది చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాను. మీరున్న టైంలో శివధర్ రెడ్డి గారు ఎస్పీ గారు, శివధర్ రెడ్డి గారు నాకు పిఎస్ఐ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఉన్నారు. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. తర్వాత మల్లారెడ్డి గారు వచ్చారు. ఆ మల్లారెడ్డి గారు కూడా కొంచెం అక్కడ 4 ఎస్పీలు మారారు నాకు ఒక 2 ఇయర్స్లోనే. సూర్యనారాయణ గారు అని ఆయన ఉన్నారు, ఆయన మారిపోయారు. తర్వాత లాస్ట్లో లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు. లక్ష్మీరెడ్డి గారు ఉన్న టైంలో ఆయన నేనే రిక్వెస్ట్ చేసుకొని ప్రకాశం జిల్లాకి వెళ్ళటం జరిగింది. సార్ ప్రకాశం జిల్లా ఫస్ట్ పోస్టింగ్? ప్రకాశం జిల్లాలో ఫస్ట్ పోస్టింగ్ మార్టూరు దగ్గర బల్లికొర మండలం. అక్కడ కూడా ఒక 2 ఇయర్స్ పనిచేయడం ఏముందండి అక్కడ? బల్లికొర కూడా అది గ్రామీణ ప్రాంతం, కొంచెం క్వారీస్ ఉండేవి, గ్రానైట్ క్వారీస్ ఉండేవి. అక్కడ ఇష్యూస్ అంటే క్వారీస్ సంబంధించిన ఇష్యూస్, లేబర్ ఇష్యూస్ కానీ ఏమైనా ప్రమాదాలు జరిగేదానికి అవన్నీ క్వారీస్ వాళ్ళతో రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకోవడం. వర్షాకాలం ఏమైనా ఈ బండలు అవి జారి పడతా ఉంటాయి, అవన్నీ పడకుండా, అంటే మేమున్న 2 ఇయర్స్ అయితే ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండేవి. అంటే ఏదైతే మనం పనిచేసే ఏరియాలో సమస్య ఉందనుకుంటాం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల అక్కడ ఇష్యూస్ లేకుండా. ఈ మధ్య కూడా మనం చూసాం, ఏదో క్వారీలో బండరాళ్ళు బట్టి ఒక 5-6 మంది చనిపోయారు రీసెంట్గా, 1 month 2 months అయింది. సో అట్లాంటి ఇష్యూస్ జరగకుండా ఉండటానికి పనిచేశాం. సార్ సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో పెట్టి కేసులు ఎక్కువ ఉంటాయి. హట్ కేసులు కొట్టుకోవడం, అవన్నీ మీరు ఎఫ్ఐఆర్ చేసేవారా లేకుండా వాళ్ళ మాట్లాడి కాంప్రమైజ్ చేసి పంపించేవారు? సార్ అంటే కొంతమంది ఆఫీసర్లు ఎఫ్ఐఆర్ అయితే క్రైమ్ రేట్ పెరిగింది వద్దు అని అంటారు, మరి కొంతమంది ఆఫీసర్లు ఎఫ్ఐఆర్ చెయ్యు ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది అనేది కొంతమంది ఆఫీసర్ గైడ్లైన్స్ ఉంటాయి. సో ఈ 2 కరెక్టే సార్, రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఆఫీసర్. ఎస్హెచ్ఓ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో, కానీ ఇప్పుడైతే కొంతమంది సిఐలు అయ్యారు, ఎస్హెచ్ఓస్ కొన్ని సిఐలు అని. మా టైంలో అయితే దాదాపు అన్ని ఎస్ఐ పోస్టింగ్లే టౌన్స్ కూడా. ఇవి ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి ఆయన బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏది మనం ఎఫ్ఐఆర్ చేయాలి, ఏది చేయకూడదని రూల్ ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు కొంచెం ఒక విలేజ్లో చిన్న ఇష్యూస్ మీద రావచ్చు. మనం ఎఫ్ఐఆర్ చేయడం వల్ల ఆ కక్షలు పెరిగి పెద్దయ్యి సంవత్సరాల కొద్దీ పెరగవచ్చు.
అందుకని అట్లాంటి వాటిని మాత్రం ఒకసారి పిలిచి వాళ్ళని అడుగుతాం ఫస్ట్ మీకు ఏం కావాలి అని. అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, సార్ మాకు కొంచెం వాళ్ళని పిలిచి కొంచెం మందలించండి సార్, లేకపోతే మా జోలికి రాకుండా చేయండి సార్ అంటే వాడు కంప్లైంట్ ఫిర్యాదుదారుడే ఒక చాయిస్ పెట్టుకుంటాడు. కొంతమంది కంపల్సరీ కేసే కావాలంటారు. కేసే కావాలన్నప్పుడు దానికి ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదు, మనం వాళ్ళని కేసు కట్టాలి. ఇట్లా అడిగినప్పుడు మాత్రం వాళ్ళని పిలిపించి ఏది తప్పు ఏది గొప్ప, వాడు ఏం చేసి తప్పు చేసింది ఏంటి చెప్పి వాళ్ళ చేతే వాళ్ళకి తప్పు అయిందని చెప్పించుకొని ఇద్దరు సాటిస్ఫై అయితే వాళ్ళ ఊర్లో పెద్ద మనుషులు ఎవరో పిలిచి ఇద్దరు మధ్య సమక్షంలో వాళ్ళు రాజీ పడ్డారు, సంతకాలు పెట్టించుకొని పంపించారు. సాధారణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా అండి వాళ్ళ కేసులు అవసరం లేదు, పిలిపించి బెదిరించండి చాలు సార్ మాకు అంటారు. అంటే వాళ్ళు ఇంకొకసారి మా జోలికి రాకుండా చేయండి, వాడు కేసు పెట్టి మళ్ళీ నేను ఎందుకు కోర్టు చుట్టూ తిరగాలి, మళ్ళీ వీడిని పర్మనెంట్ గా శత్రువు చేసుకోవాల్సి వస్తుంది. కేసు పెట్టినప్పుడు ఇంటి పక్కనే ఉంటారు, లేదా పొలం తగాదాలు ఉంటాయి, చిన్న ఏదో తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు అడిగేది కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను, వాళ్ళని పోలీసు వాళ్ళు పిలిచారు, వాళ్ళని మందలించారు, భయం పెట్టారు, ఆ జోలికి రాకుండా చేస్తే చాలు అనేది ఒక సామాన్యమైన మానవుడి ఒక కోరిక. అది ఏదో ఇంజరీస్ ఉండయి అట్లాంటి వాటిలో మాత్రం కంపల్సరీ వాళ్ళు వద్దన్నా కానీ మేము కేసులు కడతాం. ఎమ్మెల్సీ అవుతుంది. ప్లస్ ఇంకోసారి కూడా ఏదైనా జరగవచ్చు, అది తరగలరాని సార్ తగిలితే ఏదైనా ప్రాణాపాయం కూడా ఉంటుంది కాబట్టి అవతలాడికి కూడా భయం ఉండాలి. ఓకే, ఆ పోలీస్ స్టేషన్ తర్వాత ఎందుకు వచ్చారు? తర్వాత నేను సంతనూతలపాడు అని ఒంగోలు పక్కనే ఉంటుంది, అక్కడ ఒక 6 months పనిచేశాను. అక్కడ అంటే అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ గారు సిఎస్ఆర్ కేఎల్ఎన్ రాజు గారు అని ఉన్నారు. అక్కడ అంటే నా పనితీరు కావచ్చు, లేకపోతే పక్కన ఉన్నటువంటి సీమకుర్తి ఎస్ఐకి ప్రమోషన్ రావడం వల్ల నన్ను అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. చీమకుర్తి అంటే ఇందాక బల్లికొరలో కొద్దిగా ఉంటాయి గ్రానైట్స్, చీమకుర్తి అంటే అది వరల్డ్ ఫేమస్ గెలాక్సీ గ్రానైట్ ఉండే ఏరియా. నిత్యం కూడా అక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, లారీలు, ట్రాన్స్పోర్టేషను, ఈ లేబర్ రకరకాల ప్రదేశాల నుంచి వస్తారు, రాజస్థాన్ నుంచి, ఒరిస్సా నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి. ఈ నిత్యం ఆ టౌన్లో 10,000 మంది ఈ కార్మికులే తిరుగుతూ ఉంటారు. సో ఈ 24 hours మూమెంట్ ఉంటుంది, పబ్లిక్ మూమెంటు. మనకి ఏదన్నా 12 తర్వాత ఈ టౌన్లో ఆగిపోతుందని అట్లేం లేదు, నైట్ తిరుగుతూనే ఉంటారు, కొంచెం అలర్ట్గా ఉండాలి. సో అక్కడ కూడా ఛాలెంజెస్ ఏంటంటే కొన్ని గ్రానైట్ క్వారీలకి మ్యాగజైన్లు ఉంటాయి, ఎక్స్క్లూజివ్ లైసెన్స్లు ఉంటాయి, వాటన్నిటి తనిఖీ చేసుకోవటం, అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా క్వారీ మేనేజర్స్తో వాళ్ళతో మీటింగ్లు పెట్టుకోవటం, ఈ సిఐటియు లేకపోతే ఇట్లాంటి కార్మిక సంఘాలతో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళ సేఫ్టీ మెజర్స్ ఏమైతే తీసుకోవచ్చో అవన్నీ కూడా తీసుకోవడం. కొంచెం ట్రాఫిక్ ఇష్యూ ఉండేది, అప్పుడు బైపాస్ లేదు చీమకుర్తిలో. అప్పుడు మేము కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా బైపాస్ ఉంటే బాగుంటుందని సజెస్ట్ చేయడం జరిగింది. అది తర్వాత రోజుల్లో ఇప్పుడు బైపాస్ వచ్చి కొంచెం చీమకుర్తి కూడా ట్రాఫిక్ ఫ్రీ అయింది. సార్, చీమకుర్తిలో ఫ్లోటింగ్ ఏరియా రకరకాల స్టేట్ల నుంచి వస్తుంటారు. అక్కడ ఒక క్రైమ్ చేసింది జరిగిందంటే ఆ ఎక్యూజ్డ్ మళ్ళీ లారీలో వెళ్తుంటాడు. ఎస్, ఓకే, ఇక్కడ డిసీజ్డ్ నోన్ కాదు, ఎక్యూజ్డ్ నోన్ కాదు. అటువంటి కేసులు మరి ఎలా ఐడెంటిఫై చేసేవారు? మర్డర్ అనే అవసరం లేదు, జస్ట్ కొట్టుకోవడం, లారీకి వెళ్ళిపోతాడు, ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఒక మాఫియా అంటే అంత మొత్తంలో ఉండేవాళ్ళు కాదు. యాక్చువల్గా ఏంటంటే పని చేయడానికి బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ సాధారణంగా ఏం చేస్తారంటే వాడు ఉండే రూమ్లో ఉండటం, లేకపోతే రెస్ట్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా అకేషనల్గా కొట్లాటలు జరగవచ్చు. కొట్లాట జరిగినప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే ప్రతి కంపెనీకి ఒక రూల్ పెట్టాను, ఒక బుక్ మెయింటైన్ చేయాలి. మీ దగ్గర ఎవరు పని చేస్తున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, అడ్రస్. అట్లానే ఈ లేబర్ని సప్లై చేసే కాంట్రాక్టర్స్ ఉంటారు, ఒక మెస్సలు మెయింటైన్ చేసి ఒక 50 మందిని, వాళ్ళ దగ్గర కూడా బుక్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే విజయవాడ నుంచి కానీ అట్లా సుదూర ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్ల దగ్గర బయట నుంచి వచ్చే వర్కర్స్ వచ్చిన వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒక రికార్డ్ మెయింటైన్ చేయడం కోసం ఈ బుక్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు హంసా గ్రానైట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, రాళ్ళు పడిపోయి 2008-9 అనుకుంటుంది, స్టోన్స్ పడిపోయి దాదాపు 15 మంది చనిపోయారు. అయ్యో, అప్పుడు కొంతమందిని ఐడెంటిఫై చేయడానికి చాలా కష్టమైంది. సో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా బేస్ చేసుకొని ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేయడం అలవాటు చేసాము. అక్కడ కంప్యూటరైజేషన్ వచ్చేసేమో కంపెనీస్ వాళ్ళకి, ఈ లేబర్ కాంట్రాక్టర్స్కి వచ్చేమో బుక్ మెయింటైన్ చేయడం. మీ దగ్గరకు ఎవరు వచ్చినా కానీ వాడి నెంబర్, ఆధార్ నెంబర్ పెట్టుకోవడం, వారి యొక్క ఏజ్, నేటివ్ ప్లేస్ ఎక్కడ, ఫోన్ నెంబర్, ఎవరి ద్వారా వచ్చారు, ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మాకు ఒక స్ట్రీమ్ లైన్ అయింది వర్కర్స్. కానీ చీమకుర్తి అనగానే చాలామంది పోలీసుల ఆఫీసర్కి డబ్బులు వస్తాయంటారు, వస్తామంటారు కదా, అవన్నీ ఒక అపోహలని అంటాను నేను.
డబ్బులు అనేది పోలీస్ శాఖలో సేమకుర్తిలో వస్తాయా లేదా ఇంకో చోట వస్తాయి అనేది అవన్నీ బయట పబ్లిక్ యొక్క అది అపోహ. సేమకుర్తి గ్రానైట్ కంపెనీ గ్రానైట్ కంపెనీల వాళ్ళు డబ్బులు ఇచ్చేది అట్లాంటిది ఏమి ఉండదు సార్. ఆయన ఇచ్చిన వేరే డిపార్ట్మెంట్ ఉండే మీ డిపార్ట్మెంట్కి ఇవ్వడం అన్నది ఇట్లా వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా ఇస్తారని చెప్పను. వాళ్ళకి ఏదైనా లొసుకులు ఏమన్నా ఉంటే అది ఎక్కడైనా జరుగుతాయి కదా, ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి సార్. సేమకుర్తి తర్వాత నేను ప్రమోషన్ వచ్చింది సార్ నాకు. సేమకుర్తిలో ప్రమోషన్ వచ్చింది. సేమకుర్తి నుంచి జస్ట్ ఒక 5-6 నెలలు ఒక ఎస్బీ అప్పుడు రఘురామరెడ్డి గారు ఎస్పీ గారు ఉన్నారు. రఘురామరెడ్డి గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఎస్బీ కమ్ తాలూకా పోలీస్ స్టేషన్లో టెంపరీగా ఒక 3 నెలలు చేశాను. అప్పుడు ఎన్మార్ట్ అని ఒక కేసు చేయడం జరిగింది సార్. ఏదండి ఎన్మార్ట్ అంటే చైన్ సిస్టమ్, అది అదే మల్టీ లెవెల్ మార్కెట్. మల్టీ లెవెల్ అది అప్పుడు నిషేధం ఉండింది. దాన్ని గుజరాత్ వెళ్ళి సూరత్ వెళ్ళి ముద్దాయిల్ని పట్టుకొచ్చాను. ఎమ్మెల్యే దీంట్లో రఘురామరెడ్డి గారు గట్టిగా పనిచేసేవారు. గతంలో ఆంబే మీద కూడా ఆయనే కర్నూలు ఫస్ట్ ప్రకాశంలో మొదటి ఎస్పీ గారు ఆయన. అప్పుడు ఉన్నప్పుడు ఆ కేసు కొంచెం బాగా ఛాలెంజింగ్ కేసు. పర్సనల్గా నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి అండ్ మా టీమే ఎక్కువ దాన్ని డీల్ చేసింది. అంటే మెయిన్ ముద్దాయిని మేమే పట్టుకొచ్చాం. ఎక్కడ గుజరాత్ సూరత్లో. ఓకే. తర్వాత అది కంపెనీ అంతా బంద్ అయింది. తర్వాత ప్రమోషన్ వచ్చింది సార్. ప్రమోషన్ వచ్చి సిఐడికి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఎక్కడ సిఐడి వచ్చి నెల్లూరు చేశాను, తర్వాత గుంటూరు చేశాను. అంటే గుంటూరు చేసిన నెల్లూరు చేసిన ప్రకాశం జిల్లా కేసులు చూస్తూ ఉంటాం. అంటే అందులో ఏమైనా బ్రేక్ త్రూ కేసులు ఉన్నాయండి? బ్రేక్ త్రూ అంటే ఒక బీఈడి కాలేజీది కందుకూరులో ఒక దాని మీద ఎంక్వైరీ రిపోర్ట్ రాశాను. దాని మీద ఒక కేసు చేయడం జరిగింది. అంటే వాళ్ళ అక్రమాలు బీఈడి కాలేజీలు చైన్ ఆఫ్ వినుకొండలో నేటివ్ రఫీ గారు అని ఆయన కాలేజీలు పెట్టి స్టూడెంట్స్ లేకపోవడం, వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తూ ఉంటే దాని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వడంతో దాని మీద కేసు ఫైల్ చేశారు. తర్వాత సిఐడి తర్వాత ఇంటెలిజెన్స్ చేసే టైంలో సిఐడి చేసే లాస్ట్ టైంలో డీజీపీ రాముడు సార్ దగ్గర పేషీలో పనిచేశాను. 2014 జేవి రాముడు సార్ డీజీపీగా ఉన్నారు. హైదరాబాద్లో ఉండేది అప్పుడు ఆఫీసు. సార్ ఆఫీస్లో పేషీ ఇన్స్పెక్టర్గా వర్క్ చేయడం జరిగింది. సారు ఇక రిటైర్ అయ్యి 2016లో వెళ్ళేటప్పుడు జూలైలో అప్పుడు మళ్ళీ ఒంగోలు రూరల్ సర్కిల్కి ఇన్స్పెక్టర్గా వచ్చాం. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇన్వెస్టిగేషన్. 2 ఇయర్సే సార్ అక్కడ చేసింది. రూరల్ సర్కిల్ 2 ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటెలిజెన్స్కి తీసుకొని మళ్ళీ ఆర్పి ఠాకూర్ సార్ దగ్గర పేషీ ఇన్స్పెక్టర్ చేయడం జరిగింది. తర్వాత ఇంటెలిజెన్స్లో 21 దాకా పనిచేశాను ఒంగోలులోనే. ఇక 21 నుంచి మళ్ళీ బయటకు వచ్చి కొంచెం పోస్టింగ్లు అవి దొరకలేదు, కొంచెం ఇబ్బంది పడ్డాం. సరే ఆ పడ్డాన్న టైంలో కూడా మాకు ఇచ్చిన అన్నారే నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మనకు అప్పచెప్పిన పని ఏదైనా కానీ జాగ్రత్తగా చేసి పెట్టడం అనేది, మనకు ఏమైనా ఆఫీసర్ మన నమ్మి ఏదైనా వర్క్ అప్ చెప్పినప్పుడు దాన్ని క్లీన్గా అంటే శుభ్రంగా పనిచేసి సంపూర్ణంగా చేసి ఇవ్వడం అనేది నా అలవాటు. దాంట్లో భాగంగా కొన్ని కేసులు కూడా చేయడం జరిగింది. తర్వాత బాపట్ల డిసిఆర్బి, డిటిఆర్బి కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాలు ఏర్పడి 22లో ఏప్రిల్ 22 ఏప్రిల్ మేలో నేను బాపట్లకి వెళ్ళాను. అప్పుడు నేనే డిసిఆర్బి చూడాల్సి వచ్చింది, సిసిఎస్ చూడాల్సి వచ్చింది, ట్రాఫిక్ వింగ్ చూడాల్సి వచ్చింది. అట్లా 3-4 వింగ్స్ అన్నీ కూడా చూసి అక్కడ 1 ఇయర్ పనిచేసిన తర్వాత పిటిసి ఒంగోలులో మళ్ళీ 1 ఇయర్ చేశాను. అక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, ఇక్కడ రాకముందు మీది డబుల్ మర్డర్ కేసులు ఉన్నాయి, కన్వెన్షన్ ఉంది, వాటి గురించి చెప్పండి. ఒంగోలు రూరల్ సర్కిల్ సిఐగా చేసేటప్పుడు సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ నెల అది 2016 ఒక వ్యక్తి కాలిపోయి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు. ఒకటిని అక్కడికి వెళ్ళాము. ఆ పొలం ఆ ల్యాండ్ వాళ్ళు చెప్పడం జరిగింది. వెళ్ళాము, అక్కడ ఎస్ఐ గారిని తీసుకొని సీన్ విజిట్ చేసి అన్నీ చూసుకున్నాము. కానీ ఐడెంటిఫై కాల. ఒంగోలు పక్కనే ఉంటుంది అది. ఒంగోలు అంతా కూడా కొంచెం రౌడీజం సంచలనంగా ఉండింది. అది అంటే తగ్గింది పోయింది రౌడీజం. ఒంగోలులో తమరు చెప్పినట్టుగా ఒకప్పుడు రూపాయికి 5 రూపాయలు 10 రూపాయలకి మర్డర్ చేసే రోజు నుంచి అద్దంకి సర్కిల్ రౌడీజం కిషోర్ కుమార్ ఎస్పీ సార్ బంద్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్ తగ్గిపోతూ తగ్గిపోయింది సార్. మేము వచ్చేసరికి ఇలా రౌడీజం దాదాపుగా లేదు అప్పుడు. లేదా ఇది శివారు ప్రాంతం ఒంగోలుకి, కానీ లిమిట్స్ వచ్చేసి ఒంగోలు రూరల్ సర్కిల్ కింద వస్తుంది. ఐడెంటిఫై కాలేదు.
ఆ ఫొటోస్ తీసుకున్నాం. ఒంగోలు నగరం అంటే ఒంగోలులోకి సంబంధించినాడే ఉంటాడు ఇతను, ఏదో చంపేసి అక్కడ కాల్ చేశారు, అన్వాళ్ళు దొరకకుండా కాల్ చేశారు. సో ఈ పార్కులు ఎక్కడ పడితే అక్కడ మొత్తం పాంప్లెట్స్ అంటించడం అవన్నీ చేయడం జరిగింది. ఒక 4వ తారీఖు అది బాడీ ఐడెంటిఫై అయితే 8వ తారీఖు ట్రేస్ అయింది. అది ఒక సెల్ ఫోన్ షాపు వెంకట సుబ్బారావు అని అతనిదని వాళ్ళ యొక్క బ్రదర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. అతనికి భార్య ఉంది, కానీ ఆమెని డైవర్స్ తీసుకోలేదు, కానీ వేరువేరుగా ఉంటున్నారు. మర్డర్ కేసుల్లో ఎప్పుడైనా సార్ బాడీ కనుక అంటే చనిపోయినది ఎవరో తెలిస్తే దాదాపుగా కేసు అయిపోతుంది, పరిష్కారం జరుగుతుంది. ఎందుకంటే దానికి మనిషికి సెక్సువల్ జెలసీ కానీ, లేదా ఫైనాన్షియల్ మ్యాన్ కానీ, పొలిటికల్గా కానీ, ఎట్లా ఏదో 3-4-5 కారణాలు. పొలిటికల్ కన్నా ఈ రెండే ఎక్కువ ఉంటాయండి, సెక్సువల్ కానీ లేదంటే ఫైనాన్షియల్గా కానీ. సో ఇది ఐడెంటిఫై చేసాము. కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ చూడటం జరిగింది. అతని యొక్క సెల్ ఫోన్స్ ఇక మనిషి లభించాడు కాబట్టి ఇక అతని యొక్క సెల్ ఫోను సిడిఆర్స్ అన్ని పెట్టుకోవడం జరిగింది. అవన్నీ చూస్తూ ఉన్నాము. అతని మూమెంట్ కూడా అటు ఇటు ఉంది. ఆ మంగమూరు రోడ్డు లో అతని షాప్ అనమాట. అంటే ఈ మర్డర్ జరిగే ప్లేస్కి వెళ్ళే దారిలోనే ఇతని షాప్ ఉండేది, ఒక 2 కిలోమీటర్స్లో, అంటే టౌన్లో ఉంటుంది. సో ఆ సీసీటీవీ ఫుటేజ్లు అవి చూస్తూ ఉన్నాము. టౌన్ అంతా వెరిఫై చేస్తున్నాం. ఆటోలు తిరుగుతున్నాయి, అవన్నీ కొంచెం హెవీగా తిరుగుతాయి ఒంగోలు ఆటోస్ కూడా. ఈ సమయంలో అతని యొక్క ఫోన్లో ఒక కొత్త నెంబర్ ఒకటి యాక్టివేట్ అయ్యి ఆగిపోయింది ఒకరోజు. అంటే 8వ తారీఖు మాకు అతను ఐడెంటిఫై అయ్యాడు. ఈలోపు ఎవరో సిమ్ ఒకటి వేసి వాళ్ళు సిమ్ వేసుకొని ఆన్ చేసి మళ్ళీ పెట్టేసి తీసేశారు, డౌట్ వచ్చినట్టు వాళ్ళు. సో అది చూస్తే నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఒక అతని అడ్రస్ వచ్చింది. అతను పర్టికులర్స్ అవి తీసుకుంటా ఉంటే అతను ఇక్కడ ఆటో డ్రైవర్గా గుర్తించాం. ఇతనికి సెల్ ఫోన్ షాప్ అతను చంపేసి సెల్ ఫోన్ షాప్లో ఉన్నటువంటి సెల్ ఫోన్స్ అన్నీ తీసుకెళ్లారు, ఇతను బైక్ తీసుకెళ్ళిపోయారు. అప్పుడు మేము అక్కడ సీసీటీవీలన్నీ చూస్తే ఒక ఆటో రావటం, అక్కడ ఆగటం, ఆటోలో ఇతను ఎక్కెళ్ళటం అవి తెలుసుకున్నాం. తర్వాత మళ్ళీ ఒక రోజు ఒక బైక్ మ్యాన్ వచ్చి ఒక మూటలో సెల్ ఫోన్ షాప్లో ఉన్నటువంటి ఫోన్స్ అన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా జరుగుతున్న టైంలో పర్సన్ ఐడెంటిఫై అయ్యాడు. ఫోన్ నెంబర్ ద్వారా యాక్టివేట్ చేయడం వల్ల, అంటే ఆ ఫోన్లో యాక్టివేట్ చేయడం వల్ల అతను ఐడెంటిఫై అయ్యాడు. ఐడెంటిఫై అతని కోసం వాచ్ చేసుకుంటా ఉన్నాం. ఒకరోజు మళ్ళీ వచ్చాడు అతను, మళ్ళీ షాప్లో ఇంకేమైనా మిగిలిపోయినట్టు. మర్డర్ చేసిన తర్వాత బండి అవి తీసుకుని వెళ్ళిపోయాడు, షాప్లో ఉన్న మనీ వరకు తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా 2 days తర్వాత వచ్చి మళ్ళీ సెల్ ఫోన్స్ అని తీసుకెళ్ళాడు. అంటే అలవాటైంది ఇతనికి. ఓహో ఇది పేపర్ చూసుకుంటారు వాళ్ళు. ముద్దాయిలు ఎప్పుడైనా ఏం చేస్తారంటే మనం చేసింది ఏమైనా ఐడెంటిఫై అయిందా లేదా, 2 రోజులు 3 రోజులు పేపర్ చూసుకున్నాడు, ఎవరు రాలా. 4వ తారీఖు 3వ తారీఖు నైట్ మర్డర్ చేశాడు. 6వ తారీఖు వచ్చి ఫోన్స్ ఎత్తుకెళ్ళాడు. 8వ తారీఖు ఐడెంటిఫై అయింది. మళ్ళీ 16వ తారీఖు మళ్ళీ వస్తున్నాడు. ఇంకేమైనా అడుగు పొడుగు దాంట్లో ఏమైనా ఉంటే అని తీసుకెళ్దామని. ఆ ఇన్ఫర్మేషన్ మేము ఆల్రెడీ ట్రాకింగ్లో ఉన్నాం కాబట్టి పట్టుకున్న తర్వాత దీంట్లో మేము చేసిన ఈ కేసులో లైఫ్ కన్విక్షన్ వచ్చింది అతను. సూపర్. ఎందుకు వచ్చిందంటే ఇతను దొంగతనం చేసిన తర్వాత బైక్ తీసుకెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్లో పార్కింగ్లో పెట్టి ఒక స్లిప్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అది ఒకటి. రెండోది 6వ తారీఖు వచ్చిన తర్వాత వచ్చి లాడ్జీలో పడుకున్నాడు, అక్కడ రికార్డ్ అయ్యి ఉంది. మళ్ళీ షాపులో వస్తువులు దొంగతనం చేసి ఒక బ్యాగ్లో తీసుకుని ఆర్టీసీ బస్ స్టాండ్లో స్టోర్ రూమ్లో పెట్టాడు, అదే ఒక స్లిప్ తీసుకున్నాడు. ప్లస్ కత్తి ఒకటి కొన్నాడు మర్డర్కి ఉపయోగించడానికి. చైనా బజార్ ఉంది, చైనా బజార్ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. పెట్రోల్ బంక్లో కొన్నాడు, అక్కడ వీడియో ఫుటేజ్ వచ్చింది. ఈ వీడియో ఫుటేజీలు సెల్ ఫోన్స్, పెట్రోల్ బంకు, చైనా బజార్లో కత్తి కొనేది, ఈ పార్కింగ్ ప్లేసు, ప్లస్ ఈ లగేజ్ పెట్టుకునే లగేజ్ కౌంటర్ స్లిప్, ఈ 4 బేస్ చేసుకొని సర్కమ్స్టాన్సెస్. ఐ విట్నెస్లు లేరు ఎవరు. అంటే షాప్లోకి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు, ఇతనికి పరిచయం. అతను ఆ సెల్ ఫోన్ షాప్ ఎవరైతే డిసీజ్ ఉన్నాడో చనిపోయిన వ్యక్తి, ఇతనికి పరిచయం. ఎందుకు ఎలా పరిచయం అంటే ఈ ఆటోలో ఎప్పుడన్నా ఇతను స్త్రీల దగ్గరికి వెళ్తూ ఉంటాడు, వ్యభిచారుల దగ్గరికి అట్లా వెళ్తూ ఉండేవాడు. అందుకని ఆ విధంగా పరిచయం. ఇతని యొక్క అలవాటుని చేసుకొని ఆ రోజు ఇతను వచ్చినప్పుడు అతని దగ్గర ఒక 50,000 రూపాయలు చూశాడు. అతను లెక్కేసుకొని కౌంటర్లో పెట్టుకుంటున్నాడు. సో ఇతనికి బాగా అవసరం ఉంది. ఇంట్లో చాలామంది ఇతని మీద ఆధారపడి ఉన్నారు, పేద కుటుంబం అక్యూజులు. సో ఒక 50,000 లభిస్తాయి నాకు, ఈరోజు ఇతను ప్లాన్ చేయాలి, చంపేయాలని డిసైడ్ చేసుకొని మధ్యాహ్నం నుంచి ఒక కత్తి కొనుక్కోవడం, సాయంత్రానికి పెట్రోల్ కొనుక్కోవడం. అన్న ఒక మంచి అమ్మాయి ఉందన్న, నేను తీసుకుని వెళ్తాను, తోటలోకి తీసుకెళ్తానని చెప్పడం చేసి దాని ప్లాన్ ప్రకారం తీసుకెళ్ళి కత్తి పెట్టి పొట్టలో
పొడిచి. అంటే అక్కడ అమ్మాయి వచ్చిందా? ఇతను ఏం చేస్తారంటే ఇక్కడ రెండో ఒక మంచి పని జరిగింది. ఇక్కడ ఇతను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. అతను ఆటో డ్రైవర్, అంటే అమ్మాయియే ఆటో డ్రైవర్ అనమాట. అతనికి తెలియదు. అన్న ఎక్కడ ఉండవు నువ్వు అంటాడు. వాడు నేను మంగమూరు రోడ్ తిరుగుతున్నా, ఒంగోలులో చర్చ్ సెంటర్లో తిరుగుతున్నా అని చెప్తూ ఉంటాడు, బస్ స్టాండ్ అని చెప్తూ ఉంటాడు. ఇతను నమ్మించినప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉంటాడు అతనికి. అతను ఏదో చెప్తూ ఉంటాడు, అన్న వస్తుందన్న అంటాడు. అతను వెళ్ళి ఆ తిరగంలోనే సడన్గా కత్తి తీసేసి బొడ్లోంచి పొట్టలో పొడిచేస్తాడు. 2-3 బొడ్లు పడడంలోనే అది పడిపోతాడు. కొంచెం ఇతనేమో 5'8" అటు ఉంటాడు, డిసీజ్డ్. వీడు వచ్చి 5 అడుగులే ఉంటాడు. మనకి నమ్మకం కుదరదు. మనం అన్నీ వాడు ఫోన్ వాడాడు, సెల్ ఫోన్లు సీజ్ చేసాం నగరికల్లో, అన్నీ చేసాం. కానీ ఇప్పుడు మీ బోటి వాళ్ళకంటే సమాజం దృష్టిలో 5 అడుగుల వాడిని అంతా ఎటు చంపేశాడు అనేది డౌట్. వాడిని కొంచెం హార్డ్గా ఇంట్రాగేషన్ చేయగా ఈ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఉందిగా, వీడు రోజు మర్డర్ జరిగినప్పుడు మాట్లాడాడు, మర్డర్ జరిగిన తర్వాత ఒక ఫోన్ నెంబర్తో మాట్లాడుతున్నాడు. ఆ నెంబర్ చూస్తే ఒక ఆటో డ్రైవర్ ఏలూరు అతనిదే. వాడు కూడా ఇద్దరం కలిసి చేసాం సార్ అన్నాడు. వాడిని కూడా ఫిక్సప్ చేశాడా? వాడిని కూడా ఫిక్సప్ చేశాడు. మేము కూడా దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు వాడిని ఎంత హార్డ్గా చేసినా వాడు కూడా ఉన్నాడు సార్ అని చెప్తున్నాడు. ఆ సమయంలో మేము కూడా ఇద్దరిని ఫిక్స్ చేసుకున్నాం. ఎట్లా వాడు మనకి లొకేషన్ చూస్తే 2 దగ్గర వస్తాయి. ఒంగోలు పట్టణంలో చిన్న పట్టణం అది. వాడు ఎట్లా మంగమూరు రోడ్లో ఈ ప్రదేశానికి దగ్గరగా కూడా ఆటో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు వాడు, వాళ్ళ యొక్క గిరాకీని బట్టి. సో దాదాపుగా వాడిని కూడా ఫిక్స్ చేసుకున్నాం. ఇద్దరు ఈ మర్డర్ చేసింది ఇద్దరు అని. నాకు ఒక మంచి అలవాటు అనుకుంటున్నాను, అది ఉంటుంది. మార్నింగ్ 5కి 4:35 ఎప్పుడైనా లెగుస్తూ ఉంటాను. జనరల్గా 5కి లెగుస్తాను. ఒకసారి కాస్త ఒక 15 నిమిషాలు మెడిటేషను అది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆలోచించాను, కొంచెం ఏదో తప్పు జరుగుతుంది అనుకున్నట్టు అనిపించింది, మనసుకు అనిపించింది. అంటే నేను 100% కూడా అనుకోలేదు. ఒకసారి మళ్ళీ వీడిని అంటే ఆ రోజు చూపించాలి ఇంకా అరెస్ట్ అంతా, పిక్చర్ అంతా అయిపోయింది, రికార్డ్స్ అంతా తీసుకున్నాం, ఎవిడెన్స్ అంతా తీసుకున్నాం. వాడిని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నాం. మార్నింగ్ ఆలోచిస్తే ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది. వీడు వాడిని చూస్తున్నాడు, వాడేమో నాకు తెలియదు అంటున్నాడు, కానీ ఫోన్లో ఏమో ఇద్దరు మాట్లాడుకున్నట్టుంది. ఒక్కసారి ఫైనల్గా మళ్ళీ వెరిఫై చేసుకుందామని మార్నింగ్ అట్లానే 6:30కి వెహికల్ పిలిపించుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నిజం చెప్పు, ఏం జరిగింది? నువ్వు చెప్తే నీకు కూడా ఏదైనా సాయం చేయడానికి ఉంటుందని మా జనరల్ కొంచెం మోసం చేస్తాం వాళ్ళని, నిజం చెప్తే మీకు సాయం చేస్తామని. దాంట్లో చెప్తే, సార్ మీరు ఎంతసేపటికి నువ్వుగా ఇంకెవరు ఉండవు, నువ్వు ఒకటే చేసావా ఇంకెవరు ఉండారా, నువ్వు ఒకటే చేసావా అంటే మా స్టాఫ్లో కూడా మేము కూడా అడుగుతూ ఉంటాం, అంటే వాడి పర్సన్ చూసి. అందుకని నేను వాడి మేము చెప్పాను, సార్ వాడు కూడా ఉంటే తోడుగా ఉంటుంది, వాడికి కొంచెం డబ్బులు కల్లాడు, వాడు ఇద్దరికి కలిసి బెయిల్ తీసుకోవాలి. డబ్బులు అంటే మీరు వీడికన్నా కొంచెం ఫైనాన్షియల్గా, వాడు ఆటో డ్రైవరే, సేమ్ విలేజే అని చెప్పి వాడి మీద కూడా చెప్పాను. సార్ వాడిలో అయితే యాక్చువల్గా లేడు అన్నాడు. ఒకసారి ఊపిరి పీల్చుకున్నాను, ఎందుకంటే మర్డర్ కేసు. ఏదైనా చిన్న చిన్న కొట్లాట కేసులు మనకి ఎవిడెన్స్లో అబద్ధాలు చెప్పినా అది ఏదైనా ఒకసారి పొరపాట్లు జరిగి ఉండొచ్చాము. అది ఒక మర్డర్ కేసు అంటే దాదాపు ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు బెయిల్ రాకపోవచ్చు. ఒక లైఫ్ ఒక జీవితం అంతా క్లోజ్ అయిపోయింది అది. సో మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా జరిగింది సార్ అంటే, సరే యాజ్ ఇట్ ఈజ్ మెరిట్స్ ప్రకారం కానివ్వమన్నారు. ఎవరండి ఎస్పీ గారు? త్రివిక్రమార్క గారు. యాజ్ పర్ మెరిట్స్ మురళి గో హెడ్ అని ప్రెస్ మీట్ పెట్టాము. ఇదే డౌట్ మీడియా వాళ్ళకి కూడా, ఇతనే చేసి ఉంటాడా అని. సో అంటే జనరల్గా మాకు వచ్చిన డౌట్ వాళ్ళకు కూడా వచ్చింది. సరే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము, సరే సాటిస్ఫై అయింది. ఇక్కడ ఈ కేసు కన్విక్షన్ ఎందుకు అయిందని అంటే, ఆ షాప్కి వచ్చినప్పుడు చూసిన ఐ విట్నెస్లు ఉన్నారు, అంటే వచ్చినట్టు మర్డర్ చేసినప్పుడు కాదు, ఇతను షాప్కి వచ్చి మాట్లాడటం,